వెల్కమ్ టు అమ్మకుట్టి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజైతే పొద్దున్న లేచి పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత కూర వండుదామంటే పచ్చిమిర్చి లేవు. అందుకనే ఇంటి ముందుకి కూరగాయలు అమ్మొస్తే పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నా. ఇంకా మనం వంట చేసేది ఇంటి వెనకాలనే కదా, ఇంకా గ్యాస్ సిలిండర్ రాలేదు కాబట్టి ముందుగా వెనకాలనైతే నీట్గా ఊడ్చేసుకున్నా. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా, వాళ్ళు లేవలేదు. లేచే అంతలోపుగా మిగతా పనులు కంప్లీట్ చేసుకుందామని బట్టలు పిండేసుకొని బోళ్ళు అయితే కడిగేసుకున్నా. ఇంకా ఇప్పుడు ఇంటి వెనకాల మనకు ఒక మల్లెపూ చెట్టు ఉంది. ఇప్పుడిప్పుడే మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ని రోజులు నాకు మొబైల్ చేతిలో లేకపోవటం వల్ల వీడియో అప్లోడ్ చేయడానికి వీలు కుదరలేదండి. ఇప్పటి నుంచి డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తా. డైలీ వీడియోస్ చూసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే మన అమ్మకుట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే మిగతా పనులు కంప్లీట్ చేసుకుందామంటే ఇక్కడ మా ఆయననైతే లేవలేదు. పంపు వస్తా అని చెప్పేసి అయితే పొద్దున్నే లేచి పనులు చేసుకున్నా కానీ ఇంకా తను లేవలేదు కదా. ఎందుకంటే కట్టెలు లేవన్నమాట, అయిపోయినాయి, కొనుక్కు రావాలి. ఇంక అప్పటి వరకు ఏం చేద్దామా ఖాళీ కూర్చుని అని చెప్పేసి ఇంట్లో కొన్ని కట్టెలను అలాగే మన మక్క బేన్లు ఉంటాయి కదా, వాటిని అయితే పక్కన పెట్టేసుకొని అయితే ఫస్ట్ పాలు కాగబెట్టేద్దామని చెప్పి అయితే పొయ్యి ముట్టించేసి నిన్నటి పాలు కొన్ని ఉంటేనైతే మరిగిచ్చేసిన. ఇంక ఇవి మరిగిపోయిన తర్వాత ఈ రోజుటి పాలు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేసిన. ఇంకా వీటితోనే ఈరోజు వంట అయితే చేయాలి. వంట మొత్తం అయితే కాదు, ఇప్పటి వరకు అయితే చేస్తున్నా. మా ఆయన లేచిన తర్వాత కట్టెలు కొనుక్కురమ్మని చెప్పిన కానీ ఈరోజు తనకి కోర్టుకు వెళ్ళే పని ఉందంట, తీసుకురావటానికి వీలు కుదరదని అన్నారు. అలా అయితే వంట ఎలా చేయాలా అని చెప్తే, సర్లే ఇల్లు పైన కొన్ని కట్టెలు ఉన్నాయేమో, నేనైతే పైనకి ఎక్కి చూస్తా, ఉంటే తీసిస్తానులే అన్నారు. ఇంకా సరే అని తనని బ్రష్ చేసుకోమని తన కోసం నేనైతే టీ పెట్టేసిన. ఇంకా టిఫిన్ ఏం చేయాలి, కట్టెలు ఉంటేనేమో మా ఆయన లేచేసరికల్లా చపాతీ చేసేద్దాం అనుకున్నా. ఎందుకంటే తను కోర్టుకు వెళ్తే వచ్చేసరికి చాలా టైం పట్టిద్ది. ఈ ఎండలకి అసలు ఏం తినకుండా బయటికి వెళ్తే నీరసం అయితే వచ్చేస్తుంది అని అనుకున్నా. కానీ ఇంకా కట్టెలు లేకపోయేసరికి ఏం చేయలేక అటుకులు ఉంటే మాత్రము ఇంకా అటుకులైనా వేసిద్దామని వీటిని అయితే ముందుగా జల్లిచ్చేసుకుంటున్నా. ఎందుకంటే ఆ అటుకుల్లో కూడా అక్కడక్కడ డస్ట్ లాంటివి ఉంటాయి కదా, అలా మా ఆయనకి టీలోకి వేసి ఇచ్చాను అనుకో, డస్ట్ వచ్చేస్తే తినడు. అందుకే ఇంకా ముందుగా వీటిని అయితే జల్లించేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇక మా ఆయనకి టీ పోసి అటుకులు వేసి ఇచ్చిన తర్వాత ఇంకా తను తిన్నాక ఇదే పొయ్యి పైన కొన్ని వాటర్ పెట్టేసిన. ఇంకా మా ఆయననైతే కట్టెలు తీయటానికి ఇంటి పైనకైతే ఎక్కిర్రు. కట్టెలు ఉన్నాయా లేవా అని చూసిర్రు. తనైతే ఎక్కిండు కానీ ఎక్కిన టైంలో కోతులు వస్తాయేమోనని నాకైతే బాగా టెన్షన్ అనిపించింది. ఇక్కడ మా ఇంటి దగ్గరైతే రోజు కోతులు వస్తాయి. అంటే ఇక్కడ వేప చెట్టు ఉండడం వల్లనేమో ఇంక ఈ చెట్టు పైనే కూర్చుంటాయి. వంట చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. అవి వచ్చినాయి అంటే చాలు, ఇంకా వంట చేయకుండా ఇంట్లోనే కూర్చోవాలి. అసలు మనం ఏమనుకున్నా సరే పైన పడతాయండి, అట్లా ఉన్నాయి కోతులు. ఇంకా మా ఆయననైతే చూసి కొన్ని కట్టెలు ఉంటేనైతే కిందేసి ఈ రోజు వరకు అయితే వీటితోటైతే వంట చేసేయి, ఇంకా నేను వచ్చిన తర్వాత రేపు తీసుకొస్తా అన్నారు. సర్లేండి ఇంకా అని చెప్పేసిన. ఎందుకంటే తనకి మళ్ళీ కోర్టుకు టైం అవుతుంది కదా, తను ఇబ్బంది పెడితే కూడా ఇంకా ఎందుకని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇంకా ఉన్న వాటితోటే మనం వంట చేసేసుకోవాలి. ఇప్పుడైతే వేనీళ్ళు అయిపోయినాయి అనుకుంటా, తనకు కూడా టైం అయిపోతుంది. ఇంకా తను కూడా ఫ్రెష్ అప్ అయిపోతా అన్నారు. ఇంకా పిల్లలు అయితే లేవలేదు. వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వాళ్ళ పనులు చేసుకోవాలి, వంట చేసుకోవాలి. ఇంకా మళ్ళీ మా ఆయన కోర్టుకు వెళ్ళి ఇంటికి వచ్చేంతవరకు ఇంకా మనకి టెన్షన్ అయితే తప్పదు. అసలు ఈ టెన్షన్ మనకి ఎన్ని రోజులకు ఉంటుందో నాకు అర్థం కాదు. కానీ ఇక్కడనైతే మా ఆయన అయితే రెడీ అయిపోయారు. పాపం ఇంకా టిఫిన్ ఏం చేయలేదు, అదే అటుకులు తినైతే వెళ్తారు. నేను చెప్తున్నా బయట ఏమైనా టిఫిన్ చేసి వెళ్ళని, అసలు తినరండి బయట ఎక్కువగా. నిమ్మరసం అయితే చేసి ఇచ్చిన, తనైతే తాగిండు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ మొబైల్ ఇచ్చేయాలి. ఇంకా కోర్టుకు వెళ్తుండే కదా, తనకి పనులు ఉంటాయి. తన సెల్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఇంకా ఏంటిది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతోనైతే షేర్ చేసుకుంటా. మరి ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.